పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు నవంబరు 17వ తారీఖు. లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనము నుండి 43వ వచనం వరకు. యేసు యెరికో పట్టణమును సమీపించుచుండగా త్రోవ ప్రక్కన ఒక గ్రుడ్డివాడు కూర్చుండి భిక్షము అడుగుకొనిచుండెను. వాడు ప్రజలు గుంపులు గుంపులుగా నడుచు చప్పుడు విని విశేషమేమి అని అడిగెను. నజరేతు నివాసియగు యేసు వెళ్ళుచున్నాడు అని ప్రజలు వానికి చెప్పిరి. అంతట వాడు, యేసు, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని కేకలు వేసెను. ముందు నడుచు ప్రజలు వానిని ఊరుకుండుమని కసురుకొనిరి. వాడు ఇంకనూ బిగ్గరగా, దావీదు కుమారా, నన్ను కనికరింపుము అని కేకలు వేసెను. ముందు నడుచుచున్న ప్రజలు వానిని ఊరకుండమని గద్దించిరి. వాడు ఇంకనూ బిగ్గరగా, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని కేకలు పెట్టసాగెను. యేసు నిలిచి వానిని తన వద్దకు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. వాడు దగ్గరకు రాగానే యేసు వానితో, నేను నీకేమి చేయకోరుదువు అని అడిగెను. ప్రభు, నాకు దృష్టిదానము చేయుడు అని వాడు బదులు పలికెను. అట్లే నీ చూపును పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది అని యేసు పలికెను. ఆ క్షణమే వాడు దృష్టిని పొంది దేవుణ్ణి పొగడుచు ఆయనను అనుసరించెను. ఇది చూచిన ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.